బ్రహ్మచర్యం ద్వారా పీపుల్ మీకు ఏ విధంగా అట్రాక్ట్ అవుతారో ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలెందుకు వయసులో ఉన్న అబ్బాయిలు ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారని? అసలెందుకు ఒక వ్యక్తి వేరే అతని యొక్క హైట్ అండ్ వెయిట్ తెలుసుకోవడానికి ఎందుకు అంతలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు? అలాగే ఎప్పుడైతే ఒక వ్యక్తి ఎవరితో అయినా సరే హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు చాలా ఫోమ్ హ్యాండ్ షేక్ని ఇస్తారు. ఇలా వీరందరూ ఎందుకు చేస్తుంటారు? వీరందరూ ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే వీరందరూ వీరి యొక్క మార్క్, వీరి యొక్క ఇంపార్టెన్స్ని మిగతా వారిపై పడేలా చేయాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి. ఎస్ ఫ్రెండ్స్, ప్రతి మగాడిలో ఒక ప్రైమల్ ఇన్స్టింక్ట్ అనేది ఉంటుంది. అదేంటంటే అతను ఉన్న గ్రూప్లో అతను ఒక లీడర్గా, ఒక నాయకుడిలా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. ఇక్కడ స్వామి వివేకానంద గారు ఏం చెబుతున్నారంటే బ్రహ్మచర్యం ద్వారా ఒక పర్సన్ ఎంత గొప్ప వ్యక్తిలా, ఎంత మహత్తరమైన వ్యక్తిలా మారుతాడంటే అతని చుట్టూ ఉన్న అబ్బాయిలకు ఒక లీడర్గా మారిపోతాడు. ఇక్కడ లీడర్ యొక్క మీనింగ్ ఏంటంటే మీరు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల నుండి మీరు రెస్పెక్ట్ని పొందుతూ ఆ వ్యక్తులు మీకు అట్రాక్ట్ అవ్వడం మీరు గమనిస్తారు. సో అందుకనే ఈ వీడియోలో మనం అసలు ఏ విధంగా ఒక వ్యక్తి అతని చుట్టూ ఉన్న వారిపై అసలేం మాట్లాడకుండా ఒక పవర్ఫుల్ ఇంపాక్ట్ని పడేలా ఏం చేయొచ్చని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో అవేంటో తెలుసుకుందాం పదండి. నెంబర్ 1, బాడీ లాంగ్వేజ్. మీ బాడీ లాంగ్వేజ్ అనేది మీరు మాట్లాడకుండానే మీ గురించి చాలా విషయాలు చెబుతుంది. మీరు ఎంతటి ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ అట్రాక్టివ్ పర్సనాలిటీ అని మీ గురించి చాలా విషయాలు మీ చుట్టూ ఉన్న వారికి చెబుతుంది. దీనివల్ల మీ చుట్టూ ఉన్న అబ్బాయిలు అర్థం చేసుకుంటారు మీరు ఎవరికి కూడా భయపడరు అని. మీరు ఉన్నటువంటి రూమ్లో ప్రతి ఒక్కరూ ఏం ఫీల్ అవుతారంటే మీరు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ అని వారు ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. మీరు ఎప్పుడైతే మీ ఇంటి నుండి బయటకు వెళ్తారో చాలా జాగ్రత్తగా మీ చుట్టూ ఉన్న వారి బాడీ లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేయండి. ఇలా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు మీరు ఈ విధమైన బాడీ లాంగ్వేజ్ని మీరు చూసే ఉంటారు. మీరు చూసిన చాలామంది వ్యక్తుల్లో దీన్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేసే ఉంటారు. అదేంటంటే చాలామంది వ్యక్తులు వారి స్పైనల్ కార్డ్ని ముందుకు వంచి తల కిందికి పెట్టి వారి ఫోన్ని అలా స్క్రోలింగ్ చేస్తూ ఉండటం మీరు గమనించే ఉంటారు. ఇలా చాలామంది ఇలా తల కిందకి పెట్టి వారి ఫోన్ని మాత్రమే చూస్తుంటారు. సో దీన్ని మనం ఇదొక వీక్ బాడీ లాంగ్వేజ్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రాంగ్ బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా ఉంటుందంటే మీరు స్ట్రైట్గా నిలబడి కొంచెం చెస్ట్ ముందుకు పెట్టి మీ యొక్క చిన్ని కొంచెం పైకి పెట్టి ఉంచడం అనేది ఒక స్మాల్ ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఏ విధంగా నడుస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్లేస్ మీకు తెలుసు అనే విధంగా అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే కొంతమంది వారు నడిచేటప్పుడు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఫాస్ట్గా వెళ్తారు, కొన్నిసార్లు స్లోగా వెళ్తారు, ఒకసారి లెఫ్ట్కి వెళ్తారు, మరొకసారి రైట్కి వెళ్తారు. ఇలా వారు నడిచేటప్పుడు గందరగోళంగా ఉంటూ వెళ్తూ ఉంటారు. సో ఇలా కాకుండా మీరు నార్మల్గా చాలా కామ్గా ఉండి నడవడం వల్ల మీ పర్సనాలిటీ అనేది మీ చుట్టూన్న వారికి మీరు ఒక పవర్ఫుల్ మెన్గా వారికి కనిపిస్తారు. అలాగే హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు కూడా మీరు చాలా బలంగా కాకుండా జస్ట్ మీ ప్రెజెన్స్ని వారు ఫీల్ అయ్యేలా వారికి హ్యాండ్ షేక్ ఇవ్వండి. మీ ఫేస్ని ఎలా పెట్టండి, ఏది కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరచలేదనే విధంగా మీ ఫేస్ని చూపించండి. మీరు ఎంత అయితే కామ్ అండ్ కంపోజ్గా ఉంటారో అదే విధంగా మీ పర్సనాలిటీ అనేది మీ చుట్టూ ఉన్న వారికి మీరు చాలా స్ట్రాంగ్ అండ్ మెచ్యూర్డ్గా కనిపిస్తారు. నెంబర్ 2, జెన్యూన్ పర్సనాలిటీ. మీరు ఎవరైనా సరే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ గురించి ఆలోచించండి. మీరు ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ గురించి ఆలోచిస్తారో అతను మిగతా వారిలాగా ఒక గుంపులో ఒక మెంబర్లా ఉండటానికి జోక్స్ లాంటివి వేస్తూ మజాక్ లాంటివి చేస్తూ ఉంటాడని మీరు అనుకుంటున్నారా? కాదు కదా. అతను ఎప్పుడు నవ్వుతాడంటే నవ్వడానికి సరైన కారణం ఉన్నప్పుడు మాత్రమే అతను నవ్వుతాడు. ఒకరిని ఒప్పించడానికి అతను ఎప్పుడు కూడా మార్చుకోడు. ఇలా ఇతన్ని చూసిన వ్యక్తులు ఇతన్ని మార్చలేమని వారిని వారు మార్చుకుంటూ ఉంటారు. ఒకరిని ఒప్పించడానికి వారిని బ్రతిమలాడే ఒక వ్యక్తిలా మారే బదులుగా ఒక జెన్యూన్ పర్సనాలిటీని మెయింటైన్ చేయండి. నెంబర్ 3, ఐ కాంటాక్ట్. ఎవరి పర్సనాలిటీ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందో వారు మాట్లాడేటప్పుడు చాలా టైం వరకు వారి ముందున్న వారితో ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ ఐ కాంటాక్ట్నే వారు వినేటప్పుడు కొంచెం మాత్రమే తక్కువగా ఉంటుంది, అంతే. అందుకనే మీరు కూడా మాట్లాడేటప్పుడు మీతో ఎవరైనా మాట్లాడేటప్పుడు ఎక్కువగా మీరు అటు ఇటు చూడడం, కింద భూమిని చూడడం లాంటివి చేయకూడదు. అలాగే మిమ్మల్ని మీరు గొప్ప అని చూపించుకోవడానికి ఎటువంటి సెన్స్లెస్ పనులు కూడా మీరు చేయకూడదు. ఎందుకంటే అసలైన మగాడు, అసలైన ఒక బ్రహ్మచారి ఇలాంటివి ఎప్పుడు కూడా చేయడు కాబట్టి. నెంబర్ 4, కాన్ఫిడెంట్గా మీ గోల్పై ఫోకస్ చేయడం మొదలెట్టండి. ఎవరికి కూడా మీరు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడం అనేది మీకు అవసరం లేదు.
జస్ట్ మీరు ఏదైతే టార్గెట్ని రీచ్ అవ్వాలనుకుంటున్నారో ఎస్ నేను ఇది రీచ్ అవుతా అని కాన్ఫిడెంట్గా దానిపై వర్క్ చేస్తూ ఉండండి. చూడండి, ఇటువంటి క్వాలిటీ అనేది ఉండడం అనేది చాలా రేర్ అండి. ఈ క్వాలిటీ అనేది మీరు చాలా ఇంపార్టెంట్ వ్యక్తిలా మీ చుట్టూ ఉన్న వారికి చూపిస్తుంది. సో ఈ 4 క్వాలిటీస్లో మీరు దేనిపై ముందుగా వర్క్ చేస్తారనేది మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఫ్రెండ్స్, మీరు కనుక బ్రహ్మచర్యాన్ని ఎలా ఫాలో అవ్వాలని చాలా ఇబ్బంది పడుతున్నట్లయితే మీరు బ్రహ్మచర్యాన్ని ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఫాలో అవ్వడానికి మేము మన ఫ్యాప్ అండ్ సేమ్ రిటెన్షన్ కోర్సులో దీని గురించి ఇది ఎలా ఫాలో అవ్వాలని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఆ కోర్స్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ కోర్సులో మీకు ఇంటర్నెట్లో దొరకని చాలా విషయాలను ఇందులో డిస్కస్ చేశాము. సో ఐ విల్ సీ యూ ఇన్ ద కోర్స్. ఈ వీడియో ఇక్కడ వరకే అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.